హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ వీడియోలో మార్నింగ్ మా పిల్లలు చపాతీ వెరైటీ చేయమ్మా అని అడిగారు. అందువల్ల నేను ఎగ్ చపాతీ అయితే చేయాలనుకున్నాను. ఇదిగోండి, అందులో కావాల్సినవి ముందుగా టమాటాలు, ఆనియన్స్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. నేనైతే ఒక 5 టమాటాలు, ఒక 5 ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను. అంటే కూర కొంచెం గుజ్జులాగా రావాలి కదండి, అందుకని ఇలా అయితే తీసుకున్నాను. ఇదిగోండి, సన్నగా తరిగించాను. తర్వాత నేనైతే ఒక 1/2 కిలో అయితే గోధుమ పిండి తీసుకున్నాను. మా పిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా కూడా అయితే తింటారని కొంచెం ఎక్స్ట్రానే చేశాను. ఇదిగోండి, 1/2 కేజీ గోధుమ పిండి అయితే ఇలా తీసుకున్నాను. తర్వాత ముందుగా కొంచెం పొడిపిండి తీసుకున్నాను. కొంచెం మనం వాటర్ ఎక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ముందుగా పొడిపిండి తప్పనిసరిగా తీసుకోవాలి కదండి. నేనైతే ముందుగా అలా తీసుకుంటాను. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది సాల్ట్ పిండి బాగా మిక్స్ చేసుకోవాలి మనం, ఎక్కడ ఉండలు కట్టకుండా. ఇదిగోండి, సాల్ట్ అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుండదు కదా, అందుకని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక టిప్ అయితే పాటించాలి. పిండికి తగినంత వాటర్ వేసుకుంటే చపాతీలు ఎప్పుడైనా పర్ఫెక్ట్గా మెత్తగా వస్తాయండి. పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం. అందులో పాలు అవన్నీ వేయకున్నా కూడా నీళ్ళు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి. నీళ్ళు తక్కువై కొంచెం పిండి గట్టిగా కలిపామంటే చపాతీలు కూడా గట్టిగా వస్తాయి, అవే పూరీలు కూడా. పిండి మాత్రం తగినంత క్వాంటిటీలో వాటర్ కలుపుకొని పిండి సాఫ్ట్గా చేసుకుంటే మాత్రం మనం ఇంకా ఏమీ వేయనక్కర్లేదు. చపాతీలు వాటంతట అవే చాలా మెత్తగా వస్తాయి. మనం ప్రతి ఒక్కరూ అయితే ఈ టిప్ అయితే పాటించాలి. చూడండి, వాటర్ కలిపే విధానాన్ని బట్టి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. చూడండి, పిండి కూడా మెత్తగా ఉంది కదా. అందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ బాగా మిక్స్ అయితే పిండి బాగా జారుడుగా మెత్తగా ఉంటుంది. ఇదిగోండి, పిండి బాగా కలిపాం కదా. తర్వాత కాసేపు అయితే ఇలా ప్లేట్ పెట్టి ఉంచాలి, పక్కన ఉంచాలి. ఇదిగోండి, ఇలా కొంతసేపు అయితే పిండి మనం 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఎగ్స్ ముందుగా మనకి కావాల్సినన్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే 6 అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఎగ్స్లో తగినంత వాటర్ వేసుకొని ముందుగా ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసుకుంటే బాగా ఉడుకుతాయి, అది తొందరగా కూడా కుక్ అవుతాయి. ఇదిగోండి, ఎగ్స్ అయితే ఇలా బాయిల్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఈ లోపల చపాతీలు ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, పిండి కూడా చాలా సాఫ్ట్గా అయింది కదా. ఇలా మెత్తగా ఉంటే మాత్రం చపాతీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం ఏమీ వేయనక్కర్లేదు, పాలు, నెయ్యి అవి. వాటర్ తగినంత క్వాంటిటీలో మాత్రం మనం పిండి కలిపే విధానాన్ని బట్టి చపాతీలు మెత్తగా వస్తాయి. అయితే నాకు చపాతీలు మాత్రం రౌండ్గా రావు, విచిత్రమైన షేప్లలో మాత్రం వస్తూ ఉంటాయి. అయినా కూడా మా ఇంట్లో పెద్ద పట్టించుకోరులేండి. ఇదిగోండి, బాక్స్ టైప్ అయితే వస్తాయి. అవి మళ్ళీ మనం ఇట్లా రోల్ చేసి, నేనైతే ఒక చపాతీని చేయడానికి మినిమం ఒక 15 మినిట్స్ అయినా పడుతుందండి. అదే చేస్తూనే ఉంటాను. ఈ లోపల మా పిల్లలు అయితే ఎప్పుడు పెడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగోండి, స్కూల్ డేస్ ఉన్నప్పుడు అయితే పిల్లలు టయానికి తిని రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతారు కదండి. ఇంట్లో ఉంటే మాత్రం చాలా లేట్ అండి.
టయానికి అసలు మార్నింగ్ టిఫిన్ అయితే మనం బతిమలాడుకొని పెట్టాల్సిందండి. టయానికి తిననే తినరు. లేవడమే 9కి అలా లేస్తారు. మా ఇంట్లో అయితేనే అలానే చేస్తారు. అది లేవడం కూడా లేట్గా లేసింది కాక ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. ఇంట్లో ఉంటే ఇదే తలనొప్పండి. ఇప్పుడు గట్టిగా అరిచే లోపల ఈరోజు అయితే తను హోంవర్క్ చేసుకుంటుంది. ఇదిగోండి, నేనైతే ఆనియన్స్ వేసాక తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, టమాటాలు కాస్త పండు టమాటాలు అయితే గుజ్జు బాగా వస్తుంది అండ్ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి టమాటాల కంటే. తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, పసుపు వేసాక తగిన కారం కూడా వేసుకోవాలి. టమాటాలు కొంచెం పుల్లపు కదా, అందువల్ల తగినట్టుగా కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటే సందడిగా ఉంటుందా, గలబాగా ఉంటుందా, మీరే కామెంట్ చేయండి. బాగా అల్లరి చేస్తారు కదండి పిల్లలు. వాళ్ళకి అది కాకుండా వాళ్ళకి నచ్చినట్టు చేసి పెడుతుంటే ఇష్టంగా తింటారు. అయితే కడుపు నిండా కూడా తింటారు. నేనైతే అలానే చేస్తానండి మా ఇంట్లో పిల్లలకి. మార్నింగ్ టిఫిన్ అయితే 11:30, 12 దాకా పడుతుంది. ఆ తర్వాత ఇదిగోండి, మనం టమాటా కర్రీ బాగా ఫ్రై అయ్యాక ఒక పచ్చిగుడ్డు మాత్రం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం టేస్ట్ కోసం అండి. ఇలా గుడ్డు వేసామంటే టమాటా గుజ్జు టేస్ట్ బాగుంటుందండి. తర్వాత అయితే చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ప్రతి ఒక్క నాన్ వెజ్ కర్రీలో మాత్రం ఈ పౌడర్ బాగా యూస్ చేస్తానండి. ఇది ఆచి చికెన్ మసాలా పౌడరు. చూశారు కదండి, ఈ ఎగ్ బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం పచ్చి ఎగ్ వేసాం కదా, అది పచ్చివాసన లేకుండా చూసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక ఇదిగోండి, చపాతీలు అయితే నేను కాలుస్తున్నాను. అందులో ఆయిల్ కూడా వేసాను. ఇదిగోండి, ఈ కర్రీ రెడీ అయిపోయింది కదా. తర్వాత ఇందాక మనం ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఇలా వేసాను. ఈ ఎగ్స్ కూడా కొంచెం బాగా మసాలాలో ఫ్రై అవ్వనివ్వాలి. ఇదిగోండి, ఇప్పుడు గుడ్లు కూడా పిల్లలకి పెడదామంటే కొంచెం భయంగా ఉంది కదండి. అవి కూడా కల్తీగా వస్తున్నాయి. మనం ఏ గుడ్లు కొనాలో కూడా తెలియడం లేదు, అలా అయితే వస్తున్నాయి. ఇదిగోండి, ఇలా కోడిగుడ్లు అయితే ఉడికించుకొని ఇలా కర్రీలో అయితే వేసాను. ఇది గ్రేవీ అయితే మనం టమాటాలు వేసే దాన్ని బట్టి వస్తుందండి. ఇదిగోండి, నాకైతే ఎక్కువ గుజ్జు రాలేదు, నేను లైట్గానే వేసాను టమాటాలు. అయితే ఈ చపాతీల వరకు కర్రీ అయితే సరిపోతుందండి. చూశారు కదండి, ఇవి ఎగ్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒకవేళ ఇందాక ఏమన్నా లైట్గా కుక్ అయినా ఇప్పుడు బాగా మసాలాలో బాగా ఫ్రై అవుతాయి. ఇదిగోండి, ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లుకోవాలి. ఇదిగోండి, టమాటా ఎగ్ కర్రీ రెడీ. ఈజీ అండి, అది సింపుల్ అండ్ ఈజీగా టేస్ట్గా ఉంటుంది. అయితే ఇదిగోండి, టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లో కూడా బాగుంటుంది. తర్వాత ఆయిల్ అయితే వేసి చపాతీలు ఇలా బాగా కాల్చుకోవాలి. ఇదిగోండి, ఇలా రెండు వైపులు అయితే కాల్చుకోవాలి. నాకు ఇంట్లో హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టడం చాలా ఇష్టం అండి. ఇదిగోండి, బయట మాత్రం ఏమీ కొనను. వాళ్ళు ఏది అడిగినా అది నాకు రాకున్నా కూడా చూసి నేర్చుకొని అయితే ఇలా తయారు చేసి పెడుతుంటాను. వాళ్ళకి ఇష్టమైనట్టు కడుపు నిండా తింటే చాలు కదా. ఇదిగోండి, ఇలా
ఒకవైపు అయితే మనం ఇందాక ఉడికించుకున్నాం కదా ఎగ్ కర్రీ, ఇలా అయితే నేను చపాతీ పైన అప్లై చేసుకోవాలి. కొంచెం టమాటా గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి. అది గ్రేవీ లాగా అయితే నాకు రాలేదండి, అయినా కూడా ఇలా కూడా బాగుంటుంది. ఇది చపాతీ కొంచెం ఫోల్డ్ అవ్వడానికి మనం కొంచెం బాగా ఆదిం పెట్టి ఉంచితే వచ్చేస్తుందండి. దానికి ఏం పెద్ద కష్టపడనక్కర్లేదు. ఇదిగోండి చపాతీ రోల్ వచ్చింది కదా అండి. ఓకేనండి, ఎగ్ చపాతీ రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలకి ఇచ్చేసామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. మనం ఇందాక పచ్చి ఎగ్ వేసాం కదా, అది స్మెల్ రాకుండా, అది పచ్చి వాసన ఎగ్ వాసన రాకుండా మాత్రం చూసుకోవాలి. బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత అయితే మనం ఇలా చేసుకోవాలి. ఓకేనండి, ఎగ్ చపాతీ రెడీ అయిపోయింది. తర్వాత పిల్లలకి వెజిటేబుల్ రైస్ అయితే చేశాను. ఇదిగోండి, ఇదైతే మా వారికి లంచ్ బాక్స్లో సర్దేశాను. దీంట్లోకి మళ్ళీ కర్రీ అయితే చేయలేదు. ఇందాక ఎగ్ టమోటా కర్రీ చేశాను కదా, అది సరిపోతుందిలే అని ఇలా అయితే వెజిటేబుల్ రైసు ఎగ్ చపాతీ చేశానండి. ఇంకా మా వారికి అయితే బాక్స్ సర్ది పెట్టేశాను. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.